ఐపీఎల్ 18వ సీజన్లో సన్ రైజర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెత్త బ్యాటింగ్తో అంతకంటే చెత్త బౌలింగ్తో వరుసగా 4 మ్యాచ్ల్లోనూ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ సన్ రైజర్స్ను దెబ్బతీశాడు. ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టాడు. ఉప్పల్ స్టేడియంలో సిరాజ్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్తో సన్ రైజర్స్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అతడిని ఆడడం హైదరాబాద్ బ్యాటర్ల తరం కాలేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లను సిరాజ్ అవుట్ చేశాడు. ఓవరాల్గా సిరాజ్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మొదట ముంబైపై, ఆ తర్వాత ఆర్సీబీపై, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్పై సిరాజ్ తన మ్యాజిక్ను చూపించాడు. పవర్ ప్లేలో సిరాజ్ తన సూపర్ బౌలింగ్తో హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బంతికి ట్రావిస్ హెడ్ను అవుట్ చేశాడు సిరాజ్. 2 బౌండరీలు కొట్టిన స్టార్ బ్యాటర్ మియాపై పై చేయి సాధించినట్లే కనిపించాడు. కానీ మంచి బంతితో అతడి పని పట్టాడు సిరాజ్. ఆ తర్వాత వరుస బౌండరీలతో దూకుడు మీద ఉన్న అభిషేక్ శర్మను వెనక్కి పంపించాడు. ఇలా ఆదిలోనే ఆరెంజ్ ఆర్మీ జోరుకు బ్రేకులు వేశాడు. క్వాలిటీ పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్తో సన్ రైజర్స్ను దెబ్బ కొట్టాడని మెచ్చుకుంటున్నారు సిరాజ్ను. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో సిరాజ్ తన 100వ ఐపీఎల్ వికెట్ను అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 12వ ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా సిరాజ్ నిలిచాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 26వ బౌలర్గా సిరాజ్ రికార్డులకు ఎక్కాడు. సిరాజ్ తన 97వ ఐపీఎల్ మ్యాచ్లో ఈ రికార్డును సాధించాడు. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ లిస్ట్లో సిరాజ్ 2వ స్థానంలో ఉన్నాడు. 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహమ్మద్ సిరాజ్ను మెగా వేలంలో ఆ జట్టు వదిలేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ 12.25 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన సిరాజ్ మొదటి మ్యాచ్లో పంజాబ్పై వికెట్లు తీయలేకపోయాడు. అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన 2వ మ్యాచ్లో రోహిత్ను క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన మాజీ జట్టు ఆర్సీబీపై 4 వికెట్లతో అదరగొట్టాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్లో జరిగిన పోరులో మళ్ళీ 4 వికెట్లు తీసి తన స్థాయిని మరోసారి నిరూపించాడు. మొత్తంగా ఈ 4 మ్యాచ్లలో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్ 2022 నుంచి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. పవర్ ప్లేలో మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు సిరాజ్.